ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ ఐఏఎస్ అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేసి సుమారు 7 గంటల పాటు ఆయన్ని విచారించిన ఏసీబీ ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకుంది. ఇక ఇదే కేసులో అటు దానకిషోర్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున కూడా ఈ కేసులో అక్రమాలు జరిగాయంటూ ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ కూడా గతంలో దానకిషోర్ ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే ఏసీబీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టింది. ఇక ఈ దర్యాప్తులో కీలకంగా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఇక ఆయన స్టేట్మెంట్ ఆధారంగా అటు కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చేందుకు కూడా ఏసీబీ ప్రస్తుతం సిద్ధమైంది. ఇక ఇవాళ రేపు ఈ 2 రోజులలో అటు కేటీఆర్కు అండ్ అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక్కసారి కేసుకు సంబంధించి చూసుకుంటే మనం 2022లో అటు ఎఫ్ఈఓ ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఏదైతుందో ఎఫ్ఈఓ అండ్ తెలంగాణ ప్రభుత్వంతో పాటు అటు ఏస్ నెక్స్ట్ జెన్ ఈ మూడింటి మధ్య త్రైపాక్షిక ఒప్పందం కూడా జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఎఫ్ఈఓ రేస్ ఫార్ములా ఈ రేస్ 9 నుంచి 12 సీజన్లు ఈ 4 సీజన్లు కూడా హైదరాబాద్లో నిర్వహించాలనేది ఈ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం 9వ సీజన్ ఫిబ్రవరి 10-11 తేదీలు 2023 ఫిబ్రవరి 10-11 తేదీలో హైదరాబాద్లో ఈ ఫార్ములా ఈ రేస్ జరిగింది. అయితే ఈ ఫస్ట్ సీజన్ హైదరాబాద్లో ఫస్ట్ సీజన్ జరిగిన తర్వాత ఇక ఈ ఒప్పందం నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో అటు ప్రభుత్వం నేరుగా ఎఫ్ఈఓతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సుమారు 100 కోట్ల మేర 100 కోట్లతో కూడా ఈ ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి 55 కోట్లు కూడా విదేశీ సంస్థలకు ఇప్పటికే చెల్లించింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 30న ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందం జరిగితే అంతకు ముందుకే అటు ఎఫ్ఈఓకు 55 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో అటు పంపించడం కూడా చర్చనీయాంశం మారింది. దీని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి ఏసీబీకి విచారణ చేయాలంటూ కూడా ఆదేశించింది. ఇక ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి ఏసీబీ అప్పటి ముఖ్య కార్యదర్శిగా మున్సిపల్ అటు హెచ్ఎండిఏ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను కూడా విచారించింది. ఈ విచారణలో కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తను విదేశీ సంస్థలకు డబ్బు చెల్లించినట్లు కూడా చెప్పారు. దాని ప్రకారం అటు కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా గవర్నర్ అనుమతి కోరింది ఏసీబీ. ఇక గవర్నర్ నుంచి అనుమతి రాగానే వెంటనే అటు కేటీఆర్ని A1గా చేర్చుతూ కూడా కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసు నమోదైన వెంటనే కేటీఆర్ అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయగా అటు హైకోర్టు కేటీఆర్కు 10 రోజుల పాటు రిలీఫ్నిచ్చింది. ఈ నెల 30 వరకు ఆయన్ని అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు చెప్పింది. ఇక ఏసీబీ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. విదేశీ కరెన్సీకి సంబంధించి ఏ లావాదేవీలు జరిగాయి అంటే నిబంధనల ప్రకారం జరిగాయా లేదంటే ఎవరి అనుమతి తీసుకున్నారు అనే కోణాల్లోనూ ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ వంటిది ఏమైనా జరిగిందా అనే కోణంలోనూ ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేపట్టింది. యాక్చువల్గా 10 కోట్లకు మించి హెచ్ఎండిఏ ఏదైనా నిధులు చెల్లించాలంటే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ ఎటువంటి అనుమతులు కూడా నిబంధనలు ఎటువంటి పాటించలేదని కూడా ఏసీబీ గుర్తించింది. అంతేకాకుండా ఏదైనా డబ్బు విదేశీ రూపంలో పంపించాలంటే దానికి RBI అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అప్పటి అధికారులు మాత్రం ఇవేవి అనుమతులు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలోనే అటు ఈడీ కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం విచారణ చేపట్టింది. ఇక ఏసీబీ కేసు ఆధారంగా నమోదు చేసిన ఈడీ త్వరలోనే దీనికి సంబంధించి అటు కేటీఆర్కి అండ్ అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇక అంతకుముందుకే ప్రస్తుతం ఏసీబీ ఈ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్లకు ఈ 2 రోజులలో కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. నోటీసులు జారీ చేసి కేటీఆర్ను విచారించనుంది. ఇక విచారించిన ఆధారంగా తర్వాత ఆయన అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంది. అయితే అటు కోర్టు ప్రస్తుతం 30 తారీఖు వరకు కోర్టు కేటీఆర్కి రిలీఫ్ ఇచ్చింది. అప్పటి వరకు అరెస్టు చేయొద్దంటూ కూడా ఏసీబీని ఆదేశించింది. అదేవిధంగా అప్పట్లోపు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఇక 30 తర్వాత కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేది కొంత ఉత్కంఠంగా మారింది.